అలిపిరి మెట్ల దగ్గర ముందు నువ్వు నేను పిలిచినప్పుడల్లా నువ్వు వస్తుండాలి అని చెప్పారు. ఎందుకంటే మనకు తెలుసు కదా తిరుమల ఇప్పుడు ఉండే పరిస్థితులు, అక్కడ అకామిడేషన్ ఒకటి ప్రాబ్లం, దర్శనం ఒకటి ప్రాబ్లం, తర్వాత మనం వెళ్ళి రావటం ప్రాబ్లం, పైగా నాకు బ్యాక్ ఏక్ ఉంది. వీటిన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందు వెళ్ళటం వరకు అలిపిరి మెట్ల వరకు వెళ్ళిపోయాను నేను. అక్కడ మొదటి మెట్టు దగ్గర ఆగిపోయాను. ఆగిపోతూనే స్వామి అమ్మవార్లు వచ్చారు. ఎందుకు ఆగిపోయావు అన్నారు. నువ్వు ఇట్లా చెప్పావు స్వామి, నాకు నీ దగ్గరికి రావడం ఇవన్నీ ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ విధంగా చెప్తున్నావు, మరి ఏం చేయమంటావు అంటే అవన్నీ ఏర్పాట్లు మేము చూసుకుంటాం, నువ్వు పద అని చెప్పేసి అమ్మవార్లు ఒక సైడ్ పట్టుకుని స్వామి ఒక సైడ్ చేయి పట్టుకొని మొదటి మెట్టు మీద పాదం పెట్టించారు నాకు. అక్కడి నుంచి ఒక్కొక్క అవతారం దగ్గర ఒక్కొక్క కీర్తన రాపించారు. విపరీతమైన వర్షం రోజు అక్కడ కూర్చోవటం, ఆ కీర్తన రాపించడం, మత్స్యావతారం దగ్గర, కూర్మ అవతారం దగ్గర, దశావతారాలు ఉన్నాయి కదా, అక్కడక్కడ కూర్చోబెట్టి రాపించుకుంటూ వచ్చారు.